డైరెక్టర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా ఆలోచించొద్దు, ఆలోచించకూడదు. నేను అలా ఆలోచించడం మొదలు పెడితే ఏమైందంటే నన్ను నేను చంపుకున్నట్టే అయ్యా. ఆదిత్య చెప్పినట్టుగా కొంత కాన్షియస్ ఉంటుంది, ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నానేమో అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీడే 25 lakhs అవుతుంది. ఇప్పుడు నాని అన్న లాంటి వాడు చేస్తే ఇంకెక్కువ, పెద్ద హీరో చేస్తే అది ఎవరు తగ్గించలేరు. ఫైటర్స్ కావాలి, బేటాస్ కావాలి, ఆర్టిస్టులు ఉంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ వెంబడి 5-6 వస్తారు, వాళ్ళ బేటాలు. అసలు ఇదంతా రూట్ లెవెల్లో జరగాల్సిన మార్పు ఇదంతా. మామూలు ఆర్టిస్ట్, ఒక మిడ్ రేంజ్ ఆర్టిస్ట్ వస్తే అసిస్టెంట్లకే 40,000 దాకా పోతుంది. డైరెక్టర్ మీద పడుతుంది. ఇప్పుడు 5 ఆర్టిస్టులు ఉంటే 5 25 మంది వాళ్ళే కదన్నా, 1,00,000-2 లక్షలు వాళ్ళ దొరికిపోతుంటే మీకు అంటే మామూలు ఇప్పుడు పెద్ద హీరోస్, పెద్ద హీరోయిన్ అంటే ఓకే. మామూలు ఆర్టిస్టులు హెయిర్ డ్రెస్సర్ ఒకడు, అసిస్టెంట్ ఒకడు, గొడుగు పెట్టాడు, తిండి పెట్టేటోడు, ఏంటండి వాట్ ఈస్ దిస్? ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించడం మొదలుపెట్టిన. ఏంటి ఇంత రెస్పెక్ట్ పెరిగిపోయింది నాకు. మన ఇండస్ట్రీ డస్ దట్. రెస్పెక్ట్ పెరిగిపోయింది. నేను చేసిన చిన్న సినిమాకి ఇంత ఉంటే అసలు ఏంది పెద్ద సినిమాలు చేసేటప్పుడు. అంటే నేను ఒకసారి అనుకున్నా, విరాటపురం చేసేటప్పుడు అంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్లో ఫారెన్ టెక్నీషియన్స్, పెద్ద హీరో, పెద్ద హీరోయిన్, ఇవన్నీ ఎంత ఉంటుందని అప్పుడు థింక్ చేశా. మొన్న కలిసినప్పుడు ఎంత సార్ మన బడ్జెట్ అన్న, అంటే ఒక రెస్పెక్ట్ పెరిగింది.